దిస్ ఆపర్చునిటీ అండి. నా పేరు డాక్టర్ పవన్ కుమార్. నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగి ముగిస్తాను. ఆన్సర్ మీరు చెప్తాను, నేను చెప్పలేను. చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. హెల్త్ ప్రాబ్లమ్స్లో ఒక టెస్టుల్లో బయటపడిన ప్రాబ్లమ్స్ ఏమైనా విన్నారండి? హెల్త్ ప్రాబ్లం ఉంది, శరీరం అంతా నెరివేరిగా అయిపోతుంది, బాడీలో అసలు ఓపిక ఉండట్లేదు, అందరికి ఎనర్జీ తగ్గింది. మీరు చెప్పారు కదా 100 కేజీల బ్యాగ్ 50 కేజీలు అయింది, 25 కేజీలు అయింది, ఇప్పుడు 10 కేజీలు అయింది కదా. శరీరం నిర్వీర్యం అయిపోవడానికి కారణం ఏంటి అని చెప్పి టెస్టుల కోసం వెళ్తే హాస్పిటల్లో ఏ టెస్టులు బయటపడలేదు. షుగర్, బీపీ, థైరాయిడ్ ఏవైనా సరే టెస్టులో బయటపడతాయి. కానీ టెస్టులో బయటపడిన ఒక ప్రాబ్లమ్ని కూడా 32 ఇయర్స్గా ఒక మేడం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నా ప్రాబ్లంకి మీ థెరపీ తగ్గదు అని చెప్పి ఆవిడ 6 నెలల నుంచి నాకు యుద్ధం, నాకు ఆవిడకి ఫైట్. కానీ ఒక 25 డేస్ అనుకుంటా, 25 డేస్ బ్యాక్ సరే ఇన్నిసార్లు చెప్తున్నావు కదా ఒకసారి చూస్తానని చెప్పి స్టార్ట్ చేశారు. 71 ఇయర్స్ మేడము. ఫైబ్రోమయాల్జియా విన్నారండి పేరు? ఫైబ్రోమయాల్జియా, ఎస్, ఫైబ్రోమయాల్జియా ఇస్ ద బిగ్గెస్ట్ డేంజరస్ జబ్బు. అది అందరికీ వస్తుందా అంటే ఎక్కడ వస్తుందో తెలియదు. ఎక్కడొచ్చినా కూడా శరీరం మొత్తం నాశనం అయిపోతుంది. అంత పెద్ద ప్రాబ్లం. దాన్ని సాల్వ్ చేస్తుందండి. ఇలా చేస్తోటి ఏ వస్తువో పట్టుకోలేదు. ఇలా వేళ్ళు దగ్గర కావడం కూడా కష్టం ఆవిడకి. 32 ఇయర్స్గా నాకు ఆవిడ 15 ఏళ్ళుగా తెలుసు ఈ ప్రాబ్లం ఉంది. ఇక డాక్టర్లు అన్ని ప్రపంచంలో తిరిగింది ఆవిడ, అన్ని కంట్రీస్ కూడా వెళ్ళింది. బట్ వర్కౌట్ అని తెలిసింది. మన థెరపీలో ఖచ్చితంగా రిజల్ట్ తీసుకుంది. ఆవిడ నాకు 15 డేస్కి ఫోన్ చేసి చెప్పింది సమ్ బెటర్ గా ఉంది అని చెప్పి. ఇప్పుడు 26th డే ఈరోజు. నిన్న కాల్ చేసినప్పుడు చెప్పింది అనమాట. ఇంత రిజల్ట్స్ వస్తుందని నేను అనుకోలేదు అసలు. ప్రపంచంలో ఇంకొక టెస్టిమోనీ అని కూడా చెప్పొద్దు అన్నారు కదా, సింపుల్ గానే చెప్తానండి. డాక్టర్ కూడా ఒక మాట చెప్పారు నాకు. స్పాండిలైటిస్ ప్రాబ్లం విన్నారు కదండి చాలా మంది. స్పాండిలైటిస్ ప్రాబ్లం అంటే ఏంటంటే నెర్వ్ కంప్రెషన్. నరం సన్నగా ఉంటది కానీ నొప్పి మాత్రం ఒక రేంజ్ ఉంటుంది. ఇది ఎట్లా తెలుసు నాకు? నాకే వచ్చింది స్వయంగా. 4 సంవత్సరాలు ఇక ఏ దానికి బండి నడపలేను, కారు నడపలేను, అనేబుల్ టు డూ. ఇలా నిలబడలేను, అరగంట సేపు కూర్చుంటే పడుకోవాలి. ఇది నా పరిస్థితి. ఈ విధంగా బాధపడి మా డాక్టర్స్ అందరిని అడిగి ఎన్ని రకాల థెరపీస్, రకరకాల వైద్యాలు, మందులు, వైటమిన్ డి, వైటమిన్ కాల్షియం, మెగ్నీషియం, న్యూట్రిషన్ ఎన్నో వాడాను. కొంతసేపు బెటర్ ఉంటుంది, కొంతసేపు అలసట ఉంటుంది. దీని నుంచి ఎలా బెటర్ అయ్యానంటే నిజంగా మన థెరపీ ఖచ్చితంగా 3 months టైం పట్టిందండి. ఫాస్ట్ ట్రాక్ లో తగ్గలేదు నాకు. 3 months టైం పట్టింది. 20%, 30%, 40% ఇలా మెరుగవుతూ వచ్చి ఇప్పుడు 98% లో ఉన్నానండి. ఆల్మోస్ట్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా డాక్టర్స్ అందరూ స్ట్రైట్ గా చెప్పారు దీనికి అసలు మందు లేదు. నెర్వ్ కంప్రెషన్, స్పాండిలైటిస్ ఎక్కడ వచ్చినా సరే మందు లేదు. దానంతట అదే న్యూట్రిషన్ ద్వారా కానీ న్యాచురల్ థెరపీస్ కానీ తగ్గాలి. ఇది అద్భుతమైన న్యాచురల్ థెరపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.